సొంత గడ్డపై ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ నుంచి యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. రెండో టీ20కి ముందు అతను ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. చెన్నై వేదికగా శుక్రవారం నిర్వహించినటువంటి ప్రాక్టీస్ సెషన్లో నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ రెండవ టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రకటించింది. అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్ తీసుకుంటాడని బీసీసీఐ తెలిపింది. ఇక నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా మరో స్టార్ ప్లేయర్ రింకు సింగ్ కూడా గాయంతో బాధపడుతున్నాడని బీసీసీఐ తెలిపింది. కోల్కతా వేదికగా జరిగినటువంటి తొలి టీ20 మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ రింకు సింగ్ గాయపడ్డాడని, అతను వెన్నునొప్పితోటి బాధపడుతున్నాడని పేర్కొంది. ప్రస్తుతం రింకు సింగ్ను బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని తెలిపింది. ఈ గాయంతో అతను కూడా రెండవ టీ20తో పాటుగా ఈ టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఇద్దరి స్థానాల్లో అంటే నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ ఇద్దరి స్థానాల్లో శివన్ దుబే, రమన్దీప్ సింగ్లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఇంగ్లాండ్ తోటి రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మళ్ళీ ఫీల్డింగే ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గాయాలతో జట్టుకు దూరమైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రింకు సింగ్ల స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ను తీసుకున్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. సో ఈ రెండవ టీ20 మ్యాచ్లో భారత తుది జట్టులో స్థానం పొందినటువంటి ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తారు. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో ఇప్పుడు జట్టులోకి వచ్చినటువంటి ధ్రువ్ జురెల్, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్, 8వ స్థానంలో అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ వస్తారు. ఇక 9వ స్థానంలో రవి బిష్ణోయ్, 10వ స్థానంలో హర్షదీప్ సింగ్, 11వ స్థానంలో వరుణ్ చక్రవర్తి. వీళ్ళు రెండవ టీ20లో భారత తుది జట్టులో స్థానం సంపాదించారు. అంటే మొదటి టీ20 మ్యాచ్లో ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి మరియు రింకు సింగ్ల స్థానంలో వాషింగ్టన్ సుందర్ మరియు ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చారు. అయితే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. మరి అతను గాయం నుంచి కోలుకున్నాడా లేదా, అతని తుది జట్టులో ఎందుకు తీసుకోలేదు? టీమ్ కాంబినేషన్లో భాగంగానే 3 స్పిన్నర్లతోటి వెళ్తున్నారు కాబట్టి హర్షదీప్ సింగ్ ఒక్కడితోటే మరి ఆ ఫాస్ట్ బౌలింగ్ వేయించాలి, ఎలాగూ హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి ఇక మహమ్మద్ షమీ అవసరం లేదనుకున్నారా, లేకపోతే అతను గాయం నుంచి కోలుకోలేదా అనే విషయాన్ని అయితే చెప్పలేదు. సో 14 నెలల తర్వాత భారత స్క్వాడ్లో స్థానం సంపాదించినటువంటి మహమ్మద్ షమీ ఫస్ట్ టీ20లోనే ఖచ్చితంగా ఆడతారని చెప్పేసి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మహమ్మద్ షమీని పక్కన పెట్టారు. ఇప్పుడు రెండవ టీ20లోనైనా అతన్ని ఆడిస్తారని చెప్పేసి భావించారు. కానీ రెండవ టీ20 మ్యాచ్లో కూడా మహమ్మద్ షమీని తీసుకోలేదు. సో దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ అయితే అటు బీసీసీఐ కానీ ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇవ్వలేదు. కాకపోతే చెప్పేది ఏంటంటే టీమ్ కాంబినేషన్లో భాగంగానే 3 స్పిన్నర్లతోటి ఒకే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ తోటి ఆడాలి. ఎలాగూ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి మహమ్మద్ షమీని తీసుకోలేదన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. కానీ అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు, అతను పూర్తి ఫిట్గా ఉన్నాడు అని చెప్పేసి స్పష్టంగానైతే చెప్పలేదు బీసీసీఐ.